హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ జల్లు 45వ భాగాన్ని వినేద్దాం. చంటి శ్రావణిల ఎంగేజ్మెంట్ని తమ బంధువులందరినీ స్వయంగా రమణారెడ్డి గారు వెళ్ళి పిలిచాడు. చంటిని వెంట పెట్టుకుని రవి ఇంటిని పూలతో అందంగా డెకరేట్ చేయించాడు. కృష్ణ వంట పనులు చూస్తుంటే బుజ్జి వచ్చిన అతిథులకు గిఫ్ట్లు ప్యాక్ చేస్తుంది ఇవ్వడానికి. సుధా సుభద్రమ్మలు కావలసిన ఏర్పాట్లు చేస్తున్నారు. చంటి నానమ్మ పాపను చూసుకుంటుంది. ఒకరొకరే బంధువులు వస్తున్నారు. ఇల్లంతా చుట్టాలతో కలకల్లాడుతుంది. శ్రావణిని రెడీ చేస్తున్న సుధా బుజ్జీలు ఆట పట్టిస్తుంటే అందంగా సిగ్గుపడుతున్న శ్రావణి మరింత అందంగా ఉంది. బుజ్జి రెడీ అవడానికి రూమ్లోకి రాగానే కృష్ణ రెడీ అవుతూ ఉన్నాడు. బుజ్జి కృష్ణ దగ్గరికి వచ్చి తనని ముందుకు తిప్పుకొని షర్ట్ కాలర్ సరిచేస్తూ బటన్స్ పెడుతూ నవ్వుతూ, ఈ డ్రెస్లో భలే ముద్దుగా అన్నా కృష్ణ అంది. అయితే ఆలస్యం ఎందుకు, పెట్టేవే అన్నాడు బుజ్జి నడుం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కుని. బుజ్జి కృష్ణ బుగ్గపై ముద్దు పెట్టింది నవ్వుతూ. ఇదేంటే చిన్నపిల్లలకు పెట్టినట్టు బుగ్గపై పెట్టావు అన్నాడు చిరునవ్వుతో. ఇప్పటికిదే అంటూ కింద అందరూ వచ్చేస్తారు, నేను రెడీ అయి వస్తా, నువ్వు పదా కృష్ణ అక్కడ చూడు అంది కృష్ణ చెంపపై చెయ్యి వేసి ప్రేమగా. సరే తొందరగా రెడీ అయి వచ్చాయి అంటూ, అవును మన బంగారం ఏంది, చిట్టి తల్లిని చూసి చాలాసేపు అయింది అన్నాడు కూతురి కోసం. అమ్మమ్మ దగ్గర ఉందిలే, దాన్ని వాళ్ళ అత్త రెడీ చేసింది, నాకు ఆ పని తప్పించింది అంది నవ్వుతూ. సరే నువ్వు తొందరగా వచ్చాయి అని కృష్ణ కిందికి వెళ్ళాడు. ఏరా చంటి, నీకు ఎవరూ దొరకలేదా ఏంటి, ఎవరు లేని ఈ పిల్లని చేసుకోవడానికి? నీకు నా మనవరాలని చేద్దామని మీ మావయ్య నేను అనుకున్నాం. నువ్వు ఇలా సడన్గా అమ్మాయిని తీసుకొచ్చి నేను చేసేసుకుంటాను అనుకోలేదు అంది సాధిస్తూ బుజ్జి పక్కింటావిడ. చంటికి కోపం వచ్చినా అక్కడ శుభకార్యమని గొడవ వద్దనుకొని నవ్వి ఊరుకున్నాడు. అప్పుడే అక్కడికి వచ్చిన కృష్ణ ఆ మాటలు విని కోపంగా, తనకు ఎవరూ లేరని ఎవరు చెప్పారండి? బావని నేనున్నాను, అక్కగా నా బుజ్జి ఉంది, తల్లిదండ్రులుగా మా అత్తమ్మ మామయ్య ఉన్నారు, అన్నయ్య వదిన రవి సుధా ఉన్నారు, ఇంకా ఎవరు కావాలి అన్నాడు. అప్పటికే ఆవిడ మాటలకి తన తల్లిదండ్రులు తలుచుకుని కన్నీళ్లు పెట్టుకున్న శ్రావణికి కృష్ణ మాటలకు మనసులో ఉన్న దిగులుపోయి ఆనందం వచ్చింది. కృతజ్ఞతగా కృష్ణ వైపు చూసింది. శ్రావణి బాధపడద్దు అని కళ్ళతోనే చెప్పాడు కృష్ణ. రవి అక్కడికొచ్చి, పెద్దమ్మ వాడికి ఏమీ లేనప్పుడు కనీసం వాడిని పలకరించేవారు కాదు, మీ వాళ్ళంతా ఇప్పుడు వాడు బాగా సంపాదించి మంచి పొజిషన్లో ఉంటే ఇప్పుడు మీకు బంధుత్వం గుర్తొచ్చిందా? మీలాంటిది కాదు నా చెల్లెలు శ్రావణి, చంటి కోసం అడగకుండానే ప్రాణం ఇచ్చేస్తుంది, అంత బంగారం నా చెల్లెలు, శుభకార్యానికి వచ్చారు, అది చూసుకొని వెళ్ళండి అని కోపంగా చూశాడు. రవి చూపుకి భయపడి, నాకెందుకులే, మీరు ఏమైనా చూసుకోండి అంటూ మూతి విరుపు చూపించి వెళ్ళి వెనక కూర్చుంది ఆవిడ. బుజ్జి శ్రావణిని అలాంటివి పట్టించుకోకు, ఆవిడ అంతే, ఎవరైనా సంతోషంగా ఉంటే చూసి ఓర్చుకోలేదు, పద ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఉండాల్సిన టైం, నీ ప్రేమ నీకు సొంతమవుతున్న సమయం అంటూ నవ్వు నవ్వు అంటూ చిన్నగా గిలిగింతలు పెట్టి శ్రావణి మూడు మార్చి తీసుకొచ్చి చంటి పక్కన కూర్చోబెట్టింది. చంటి తరపున కృష్ణ, బుజ్జి, శ్రావణి తరపున వెంకటరమణారెడ్డి, సుభద్రమ్మ గారు తాములు అలిచిపుచ్చుకున్నారు. తర్వాత చంటి వేలికి రింగ్ తొడిగింది. మొదట శ్రావణి, తర్వాత చంటి శ్రావణికి రింగ్ తొడిగారు. ఆ తర్వాత దండలు మార్చుకుని అందరూ కలిసి ఫ్యామిలీ ఫోటో ఇంకా కొన్ని ఫోటోలు తీసుకున్నారు. అందరి ఆశీర్వాదాలు తీసుకుని ఎంగేజ్మెంట్ ముగించారు. అందరూ భోజనాలు చేసి బుజ్జి ఇచ్చిన గిఫ్ట్లతో ఆనందంగా ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు బంధువులు, ఊరి జనాలు. అభి నిషాని వదిలి బయట కాసేపు తిరిగి ఓ చోట కూర్చొని ఆలోచిస్తూ, నాకు మొట్టమొదటి నుండి కూడా ఆ కృష్ణ వల్లే నాకు దక్కాల్సినవన్నీ దక్కకుండా పోయాయి. మొదట నా కంపెనీలో గుర్తింపు లేకుండా చేశాడు. తర్వాత నేను ఎంతో ఇష్టపడి నాదిగా చేసుకోవాలనుకున్న పిల్లని వాడు సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు నాకు అంత ఆస్తి డబ్బు ఉన్న బికారిగా ఎక్కడో వచ్చి పడ్డాను. అది చాలదన్నట్టు ఆ నిషాని నాకు పెళ్ళానిగా చేశారు. దీనికి అంతటికి కారణం ఆ కృష్ణని, వాడిని చంపితే గాని నాకు మనశ్శాంతి ఉండదు అని ఆలోచిస్తున్న అభి చివరికి ఓ నిర్ణయానికి వచ్చి, మొదట ఇక్కడి నుండి ఎలాగైనా బయటపడాలి, నా తండ్రి దృష్టిలో మారిపోయాననే నమ్మకం సంపాదించాలి అనుకుని లేచి తన రూమ్కి వచ్చాడు అభి. అభి రూమ్కి వచ్చే వరకు కూడా నిషా అలాగే తల మీద చేతులు పెట్టుకుని దీనంగా కూర్చొని కనిపించింది. అభి చిరాగ్గా చూస్తూ తన బ్యాగ్ తీసుకుని అందులో నుంచి డ్రెస్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళి స్నానం చేసి వచ్చి, నిషా వెళ్ళి స్నానం చేయి అని బయటికి వెళ్ళిపోయాడు. ఆ రోజు ఫుడ్ వాళ్ళే ఇచ్చారు. రేపటి నుండి మీరే వండుకోవాలి, వంటకి కావాల్సిన సరుకులు మాత్రమే ఇస్తామని అక్కడ మేనేజర్ చెప్పడంతో నిషాకి బుర్ర తిరిగిపోయింది. ఎందుకంటే ఇంతవరకు తనకు స్టవ్ ఆన్ చేయడం కూడా రాదు, అంటే ఏకంగా వంటే చేయాలంటే పాపం పాపకి దిమ్మ తిరిగిపోయింది. అభికి ఆ విషయం తెలిసినా పట్టనట్టు తినేసి పడుకున్నాడు సైలెంట్గా. మరుసటి రోజు 6 గంటలకే పెద్దగా అలారం సౌండ్ రావడంతో అభికి మెలకు వచ్చి లేచాడు. నిషా, లే, పనిలోకి వెళ్ళాలి, లేకపోతే ఫుడ్ ఉండదు మనకి అంటూ లేపాడు. కానీ నిషా కదలకుండా పడుకొని ఉంది. అభి గట్టిగా ఏయ్ లే అంటూ భుజంపై ఒక్కటిచ్చాడు. నిద్ర లేపినందుకు కోపం వస్తుంటే కొట్టిన దెబ్బ సుర్రుమనగా, రే దున్నపోతూ అలా కొట్టావేంట్రా అంటూ గయ్యమంది.
మూసుకొని లేచి రెడీ అవ్వు, వంట చేసుకొని పనికి వెళ్ళాలి అంటూ కోపంగా చెప్పి ఫ్రెష్ అవడానికి వెళ్ళాడు అభి. చేసేది లేక నిషా లేచి ముందు రోజు వాళ్ళు ఇచ్చిన స్టవ్ ఇంకా వంట చేయడానికి కొన్ని సరుకులు పాత్రలను ముందు వేసుకొని ఇప్పుడు ఏం చేయాలి వీటితో అని ఆలోచిస్తూ ఫోన్ కూడా లేదు యూట్యూబ్ చూసి చేయడానికి అనుకుని పక్కన ఉన్న మరో గుడిసె ముందు వంట చేస్తున్న ఆవిడని చూసి కాసేపు తదేకంగా ఆవిడ చేసే వంట వైపు చూసింది. ఏదో కొంత అవగాహన రావడంతో వెంటనే లోపలికి వెళ్ళి పాత్రలో నీళ్లు పోసి అందులో కొన్ని బియ్యం వేసింది. కానీ వాటిని శుభ్రం చేయదు, అలాగే వేసేస్తుంది. అందులోనే కొంచెం ఉప్పు, పప్పు, కారం, టమాటా, పచ్చిమిర్చి వేసేసి స్టవ్ ఆన్ చేసి కదుపుతూ ఉంటుంది. కొంతసేపటికి అది ఉడకపోవడంతో ఆఫ్ చేసి తను కూడా ఫ్రెష్ అవడానికి వెళ్ళింది. అభి నిషా తినడానికి ఆ వండిన ప్లేట్లో వేసింది అనే కంటే పోసింది అనొచ్చు. చూడడానికి జావాలా ఉంది. అభి దాని వంక చూసి ఏంటే ఇది అంటాడు. ఏమో నాకేం తెలుసు, పక్కన ఆవిడ ఇలానే చేస్తుంటే చూసి చేశాను అంది నిర్లక్ష్యంగా. అభి భయంగానే నోట్లో పెట్టుకున్న వాడు అలాగే ఊసేశాడు. చిచి, ఇంత చండాలమైన ఫుడ్ నేను ఇంతవరకు తినలేదు అంటూ ప్లేట్ తీసి నిషా మొహాన్ని విసిరేశాడు. అది వెళ్ళి నిషా ఫేస్ని ముద్దాడింది. వేడి కారం తగలగానే అమ్మా అంటూ అరుస్తూ కోపంగా అభి చెంపల మీద ఒక్కటి పీకి పరుగున వాష్రూమ్కి వెళ్ళింది క్లీన్ చేసుకోవడానికి. చల్లనీళ్ళు పడ్డాక కాస్త ఊరట కలిగింది నిషాకి. కాసేపటికి బయటకు వచ్చిన నిషాకి కోపంగా అక్కడే ఉన్న అభిని చూడగానే మళ్ళీ కొడతాడేమోనని భయం వేసింది. కానీ అభి ఏమనకుండా బయటికి నడిచాడు. కొట్టాలని ఎంత కోపం వచ్చినా నిషా ఫేస్ పేరు లేని వంట వేడికి ఫేస్ అంతా ఎర్రగా కమిలిపోయి కనపడి ఏమీ అనలేక వెళ్ళిపోయాడు. నిషా కూడా అభి వెనకే వచ్చి అక్కడ ఉన్న మేనేజర్ ముందు నిలబడ్డారు. అతను ఆ రోజు వారు చేయవలసిన పని చూపించి ఎలా చేయాలో అక్కడున్న పెద్ద కూలికి అప్పగించి వెళ్ళాడు. అభి నిషాని తీసుకుని అక్కడ టీ ఎస్టేట్లో ఆకు కోయడం ఎలాగో చూపించి చేయించాడు. అతను మాటకి నిషా చేతిని పట్టుకొని ఇలా అలా అని చూపిస్తుంటే నిషాకి కంపరంగా అనిపించి అతని దూరంగా ఉండమని కోపంగా చెప్పింది. అభి అదంతా చూసి నిషా అతను చెప్పిస్తుంటే విసుక్కుంటున్నావేంటి, నోరు మూసుకొని చెయ్యి అని కసురుకుంటాడు. నిషాకి అభి తనని అంటుంటే బాధగా అనిపించి కన్నీళ్ళు వచ్చాయి. అలా మధ్యాహ్నం వరకు చేసి తిరిగి ఫ్యాక్టరీలో పని చేసుకుని సాయంత్రం వచ్చారు వారి రూమ్కి. అలసిపోవడం ఒకటి, ఉదయం నుండి తిండి లేకపోవడంతో నీరసం వచ్చి ఎప్పుడూ పని చేయకపోవడంతో అలసిపోయి అలాగే పడుకుంది నిషా. అభి ఫ్రెష్ అయ్యి వచ్చి నిషాను చూసి చిరాగ్గా, ఏయ్ లేచి ఏదో ఒకటి వండు, ఆకలేస్తుంది అన్నాడు. నిషా నీరసంగా, అభి ప్లీజ్, నా వల్ల కాదు, నేను చేయలేను, ప్లీజ్ నన్ను వదిలే అంది. ఇక చేసేది లేక వెళ్ళి పక్కన ఆవిడ్ని రిక్వెస్ట్ చేసుకొని ఆ పూటకి వంట చేయించుకొని వచ్చాడు అభి. ప్లేట్లో పెట్టి లేచి తిను అంటూ నిషాన్ లేపి తనకిచ్చి అభి కూడా తినడానికి కూర్చున్నాడు. నోటులో పెట్టుకున్న అభికి చాలా రుచిగా అనిపించింది ఆ ఫుడ్. లైఫ్లో ఇలాంటి ఫుడ్ తినలేదు ఇంతవరకు అనుకున్నాడు. అంతే కదండి, ఆకలితో ఉన్నప్పుడు ఏదైనా అమృతంలా ఉంటుంది కదా. నిషా కూడా తినేసి పడుకోబోతే, ఏయ్ వెళ్ళి ఆ గిన్నెలన్నీ క్లీన్ చేయి, తర్వాత పడుకో అంటూ ఆర్డర్ వేసి తను పడుకున్నాడు. నిషా ఆ గిన్నెలు ఎలా కడగాలో తెలియక కుస్తీ పడుతూ 4 గిన్నెలను గంట సేపు కడిగి వచ్చి పడుకుంది. అప్పటికి అలసిపోయిన అభి నిద్రపోయాడు. నిషాకి నిద్ర రావటం లేదు. తనేంటి, తన లైఫ్ ఏంటి, ఇలా ఉండేదాన్ని ఎలా అయిపోయానేంటి అని ఆలోచిస్తూ ఉంటుంది. శ్రావణి చంటీల పెళ్లి మరో 15 రోజుల్లో ఉండడంతో పెళ్లి ఊరిలోనే చేయాలని నిర్ణయించారు పెద్దవాళ్ళు. అందరూ కూడా అదే బాగుంటుందని ఒప్పుకున్నారు. ఇక మళ్ళీ వారంలో వచ్చేయాలని, ఆలోపు పెళ్లికి కావాల్సిన షాపింగ్ అంతా చేయాలని బెంగళూరు బయలుదేరారు నలుగురు ఆనందంగా. శ్రావణికి ఒక పక్క ఆనందంగా ఉంది, ప్రేమించిన వాడు భర్తగా రాబోతున్నాడని. మరోపక్క తన కన్న వాళ్ళు తనకు దూరం అయ్యారని, నిజ నిజాలు తెలుసుకోకుండా ఓ గుంటనక్కను నమ్మి కన్న కూతురిని వదులుకున్న వాళ్ళు మూర్ఖత్వానికి బాధ, కోపం రెండూ వచ్చాయి. ఇక వాళ్ళు ఎప్పటికీ తనకు దగ్గర కాలేరని తలుచుకొని బాధతో కళ్ళు మూసుకుంది. శ్రావణి మనసులో బాధ అర్థమై తన భుజం చుట్టూ చెయ్యేసి తన హృదయానికి హత్తుకున్నాడు చంటి. ఆ స్పర్శలో నీకు నేను తోడున్నాను ఎప్పుడు అనే భరోసా ఉంది. శ్రావణి కళ్ళు తెరిచి చంటి వైపు చూసి నవ్వి నేను బాగానే ఉన్నాను అన్నట్టు చూసింది. చంటి నవ్వి తన నుదుటిన ముద్దు పెట్టి అలాగే హత్తుకుని ఉండిపోయాడు. కృష్ణ, బుజ్జి వెనక సీట్లో వాళ్ళని అలా చూసి సంతోషంగా నవ్వుకున్నారు. శ్రావణి పెళ్లి విషయం తెలిసి శ్రావణి బావగాడు రమేష్ రూమ్లో ఉన్న అన్ని వస్తువులు విసిరేస్తూ ఆ అని జుట్టు పట్టుకుని అరుస్తూ కోపంగా, ఒసే శ్రావణి, నిన్ను నా సొంతం చేసుకోవాలని అడ్డుగా ఉన్న నీ అక్కని చంపి అందరి ముందు మంచివాడిని ముసుగు వేసుకొని నటిస్తూ ఇంత చేస్తే ఆ చచ్చేది చావకుండా నా గురించి అన్నీ నీకు లెటర్ రాసి చచ్చింది. నువ్వు నాకు దక్కకపోతే ఎవరికీ దక్కకుండా చేస్తాను. ఇన్నాళ్ళు ఏదో రకంగా నిన్ను నా సొంతం చేసుకోవచ్చని హోప్ ఉండేది, ఇప్పుడు అది పోయింది. ఇక నీ చావుని గిఫ్ట్గా ఇస్తా, నీ అక్క దగ్గరే నిన్ను కూడా పంపిస్తా అంటూ తన ఫ్రెండ్కి కాల్ చేసి తను చేయబోయేది చెప్పి దానికోసం అతని హెల్ప్ అడుగుతాడు. అతను కూడా ఓకే అనడంతో కసిగా బయలుదేరాడు రమేష్ శ్రావణిని చంపడానికి. రమేష్కి తెలియని విషయం ఏంటంటే అప్పటి వరకు అతని మాటల ప్రవర్తన ఒకరు విన్నారు. అది ఎవరో కాదు, శ్రావణి తండ్రి వాసు గారు.
ఆయన ఇన్నాళ్ళు కూతురు రమేష్ గురించి చెప్తున్న గుడ్డిగా అల్లుడే అనుకొని అల్లుడిని అనకండి ఎంతలా నమ్మి మోసపోయాడో అర్థమై అలాగే కూలబడిపోయాడు. ఆయన భార్య శాంతమ్మ భర్త అలా పడిపోవడం చూసి పరుగున వచ్చి ఏమైందయ్యా అంది కంగారుగా కన్నీళ్లతో చూస్తూ. మనం చాలా పెద్ద తప్పు చేశాం శాంత. మన బిడ్డ మాటలు వినకుండా అల్లుడిని గుడ్డిగా నమ్మి మన అమ్మాయికి చాలా అన్యాయం చేయబోయాం అంటూ చిన్న పిల్లాళ్ళ ఏడ్చాడు వాసుగారు. శాంతగారికి విషయం తెలియక ఏమైందయ్యా, అసలు నువ్వు దేని గురించి చెప్తున్నావు అంది. ఆయన ఆవిడ చేతిలోని మనవని తీసుకొని మన అల్లుడు మన పెద్ద కూతుర్ని చంపేశాడే, మన చిన్న కూతురు చెప్పింది నిజమే, ఆ దుర్మార్గుడే మన బిడ్డ ప్రాణం తీసి వీడిని తల్లి లేని వాడిని చేశాడు. ఇన్నాళ్ళు మనం వాడి నటన చూసి మోసపోయాం అన్నాడు బాధగా. అసలు ఏం జరిగిందయ్యా అంది ఆమె కూడా కూతుర్ని తలుచుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ. ఆయన రమేష్ ఇంతకుముందు రూమ్లో ప్రవర్తించిన తీరు, తర్వాత ఫోన్లో అన్న మాటలు చెప్పి ఇప్పుడు మన శ్రావణి ప్రాణాలు తీసేస్తాడేమో అని భయంగా ఉంది. ఈ విషయం అమ్మాయికి చెప్పాలి, తనని జాగ్రత్తగా ఉండమని చెప్పాలి అని కంగారుగా ఫోన్ తీసుకో అంటూ వెతకడానికి వెనక్కి తిరిగారు. అక్కడున్న రమేష్ని చూడగానే భయంగా గుట్టకలు మింగుతూ చూసింది శాంతమ్మ. వాసు గారు కోపంగా చూశాడు అతన్ని. ఏంటి మామా, నా నిజస్వరూపం తెలిసిపోయిందా అంటూ దగ్గరకొచ్చి ఆయన చేతిలోని కొడుకుని లాక్కొని, మీరు నా గురించి ఎవరితైనా నన్ను చెప్పారనుకోండి వీడి ప్రాణాలే తీసేస్తా, నాకేమీ కొడుకు అనే సెంటిమెంట్ లేదు అంటూ ఆయన ఫోన్ తీసి ముక్కలు చేసి సిమ్ తీసుకొని బయటికి వెళ్ళి ఇంటికి తాళం వేసి వెళ్ళిపోయాడు. బయట తన మనిషిని చూసుకోమని అప్పగించాడు. వారిని ఎవరూ కలవకుండా. అభి నిద్రలేచిన నిషా మాత్రం నిలవకుండా పడుకోవడం చూసి చిరాకు పడుతూ, రోజు దీనిని నేనే లేపాల్సి వస్తుంది, కొంచెం కూడా టైం సెన్స్ లేదు అనుకుంటూ నిషా నిషా అంటూ లేపుతాడు. కానీ తను లేవకపోవడంతో విసుక్కుంటూనే తన బెడ్షీట్ పక్కకి లాగి తనని చేతిపై తట్టడానికి చేయి వేయగానే నిషా ఒళ్ళు కాలిపోతూ ఉంటుంది. అరే, తనకి ఫీవర్ వచ్చినట్టుందే అనుకుని గబగబా తన గొంతుని కింద నుదుటిన చేయి పెట్టి చాలా ఎక్కువ టెంపరేచర్ ఉందే అనుకుని తడి క్లాత్ తీసుకొచ్చి నిషా నుదుటిపై పెట్టి బయటకు వచ్చాడు అభి. పక్కన ఉన్న వాళ్ళని ఇక్కడ డాక్టర్ ఎక్కడుంటారని అడిగాడు. ఇక్కడ మేనేజర్ పిలిపిస్తాడు ఎవరికైనా బాగోలేకపోతే అని చెప్పడంతో అభి మేనేజర్ కోసం పరుగు పెడతాడు. మేనేజర్ని వెతికి పట్టుకొని నిషా ఫీవర్ గురించి చెప్పి డాక్టర్ని పిలిపించుకోమని రిక్వెస్ట్ చేస్తాడు. అతను కూడా వెంటనే డాక్టర్కి ఫోన్ చేసి పిలిపిస్తాడు. డాక్టర్ చెక్ చేసి తను కష్టపడడం వల్లనే ఇలా బాడీ అలసిపోయి ఫీవర్ వచ్చింది, రెస్ట్ తీసుకుని ఈ టాబ్లెట్ వాడండి, తగ్గిపోతుందని ఇంజెక్షన్ చేసి లైట్ ఫుడ్ పెట్టండి చెప్పి వెళ్ళిపోతారు. అభిని చూసిన మేనేజర్ ఇద్దరికి కావాల్సిన ఫుడ్ ఈరోజు మేమే పంపిస్తాం, తనని జాగ్రత్తగా చూసుకోనని చెప్పి వెళ్ళిపోయాడు. అతనికి థ్యాంక్స్ చెప్పి నిషా పక్కన కూర్చొని తలనిమురుతూ ఉన్నాడు అభి. మేనేజర్ పక్కకెళ్ళి రాజశేఖర్ గారికి ఫోన్ చేసి నిషా ఫీవర్ గురించి చెప్పి ఏం చేయమంటారు సార్ అని ఆయన్ని అడిగాడు వినయంగా. రాజశేఖర్ గారు కాసేపు ఆలోచించి, పర్వాలేదు, వాళ్ళకి కావాల్సిన మెడిసిన్ ఫెసిలిటీ ఇవ్వండి, అందరికీ ఇచ్చినట్టే ప్రత్యేకంగా ఏమీ వద్దు అని ఫోన్ కట్ చేసేసి బాధగా కళ్ళు మూసుకొని, మీరు మంచి ప్రవర్తన కలిగి ఉంటే మీకు నాకు ఈ బాధ ఉండకపోయేది అని బాధపడ్డారు. కాసేపటికి కదలికి వచ్చిన నిషాలో కళ్ళు తెరిచిన నిషాకు తనకు తడి క్లాత్ పెడుతూ సేవ చేస్తున్న అభిని చూసి పైకి లేవడానికి చూసింది. నిషా కదిలేసరికి తనని పైకి లేపి కూర్చోబెట్టి, ఎలా ఉంది నిషా ఇప్పుడు అన్నాడు ఆపేక్షగా. పర్వాలేదు అంటూ వాష్రూమ్ వెళ్ళడానికి చూసింది. అది గమనించిన అభి తను ఎత్తుకుని లోపల దించి బయటికి వచ్చాడు. ఫ్రెష్ అయి వచ్చాక తనే నిషాకి ఇడ్లీ తినిపించి టాబ్లెట్ వేశాడు. తర్వాత తను కూడా తినేసి వచ్చి జ్వరం తగ్గిందా లేదా అని చూశాడు. కాస్త టెంపరేచర్ తగ్గడంతో ఊపిరి పీల్చుకున్నాడు అభి. నిషాకి అభి సేవలతో సాయంత్రానికి జ్వరం పూర్తిగా తగ్గిపోయింది. అది చూసి అభికి కూడా ఆనందంగా అనిపించింది. ఆ నైట్ తనే తినిపిస్తుంటే నిషా అభినే చూస్తూ థ్యాంక్ యూ అభి అంది కృతజ్ఞతగా. అభి నిషాని సీరియస్గా చూశాడు. నాకు థ్యాంక్స్లు ఎందుకు చెప్తున్నావు కొత్తగా అన్నాడు. ఇంతకుముందు ఎప్పుడు నా గురించి నువ్వు ఇంతలా కేర్ చూపించలేదు కదా, ఇప్పుడు నువ్వు చూపించే కేర్కి తప్పకుండా థ్యాంక్స్ చెప్పాలి అభి అంది. అభి ఏం మాట్లాడలేదు ఆ మాటకి. ఎప్పటిలాగే మార్నింగ్ లేచి ఇద్దరూ పనిలోకి వెళ్ళారు. ముందు రోజు నిషా రాలేదని, ఏమైంది నిన్న రాలేదు అని అడిగాడు అక్కడ ఇన్ఛార్జ్. నిషా అతనికి సమాధానం ఇవ్వకుండా తన పని తను చేసుకుంటూ ఉంది. దీనికి పొగరు మామూలుగా లేదు, ఇంత అందం ఉంటే ఆ మాత్రం పొగరు ఉంటుందిలే అనుకొని నిషాతో అవసరం లేకపోయినా తాకుతూ దగ్గరగా ఉంటూ కామంతో ఆకలి చూపులతో నిషాని కబలించాలని చూస్తున్నాడు మైకేల్. అది నిషాకి అర్థమైన అభితో చెప్పాలని ఉన్నా ఇంతకుముందు చెప్పినప్పుడు అభి నిషాని కసురుకోవడం గుర్తొచ్చి సైలెంట్ అయింది. అభి అదేమీ తెలియక తన పనిలో తాను ఉంటూ నిషా గురించి పట్టించుకోడు. ఆ రోజు సాయంత్రం అందరినీ ఫ్యాక్టరీ పని అయిపోయాక పంపించేసి నిషాకి మాత్రం వేరే పని ఇచ్చి అక్కడే ఉంచేస్తాడు ఇన్ఛార్జ్ మైకేల్. అతనికి నిషాని ఎలాగైనా ఈరోజు సొంతం చేసుకోవాలనే ఆలోచనతో బయటకు వచ్చిన అభికి నిషా రాకపోవడంతో మళ్ళీ తన కోసం లోపలికి వస్తాడు.
నిషా వర్క్ చేస్తూ చుట్టూ గమనించదు. మైకేల్ ఇదే మంచి టైం అనుకుని తన వెనక వెళ్ళి తన భుజంపై చేయి వేయబోతున్న టైంలో అభి లోపలికి వచ్చి నిషా అంటాడు. మైకేల్ అక్కడ అభి రావడం చూసి తన ప్లాన్ వర్కౌట్ కాదని ఇద్దరూ గమనించకముందే పక్కకు తప్పుకుంటాడు. అభి పిలుపుతో వెనక్కి తిరిగి అప్పుడు చూసుకుంది అక్కడ తను తప్ప ఎవరూ లేకపోవడం. ఏంటి నిషా, అందరూ వెళ్ళిపోయాక కూడా రాకుండా ఇక్కడే ఉన్నావు? అసలే నిన్నంతా ఫీవర్తో బాధపడ్డావు కదా, పద అంటూ తనని తీసుకుని వెళ్ళిపోయాడు. అభి తన భుజం చుట్టూ చెయ్యి వేసి తీసుకెళ్తుంటే నిషాకి ఏదో కొత్తగా అనిపించింది. అభి అదేమీ పట్టించుకోకుండా నడుస్తున్నాడు. ఆ నైట్ మళ్ళీ కాస్త ఫీవర్ అనిపించి టాబ్లెట్ ఇచ్చాడు అభికి. అభి నిషా చలిగా ఉండడంతో తన దగ్గరికి తీసుకుని చుట్టూ చేయి వేసి హత్తుకుని పడుకున్నాడు. నిషాకి అభి కౌగిల్లో సెక్యూర్గా అనిపించింది. అభి జో కొడుతుంటే హాయిగా నిద్రపోయింది నిషా. అభి నిషాని అలాగే పట్టుకుని తను కూడా నిద్రపోయాడు. ఆదివారం కావడంతో ఆ రోజు సెలవు అందరికీ. నిషాని తీసుకుని దగ్గరలోని వాటర్ ఫాల్స్కి తీసుకెళ్లాడు అభి. అక్కడ పచ్చని చెట్లు, చుట్టూ తేయాకు తోటలు, కాఫీ తోటలు, అన్నిటికన్నా ఆ వాటర్ ఫాల్స్ మరింత అందంగా ఉంది. అదంతా చూస్తూ ఇద్దరూ చాలా ఎంజాయ్ చేశారు. చాలా రోజుల తర్వాత ఆ వాటర్లో ఆడుకుంటున్న నిషాని వారిస్తూ బయటికి వచ్చే నిషా, ఎక్కువసేపు ఉండకు, నీకు మళ్ళీ ఫీవర్ వస్తే ఎలా అంటూ బయటకు లాగాలని చేయి పట్టుకోగానే నిషా నవ్వుతూ అభిని కూడా నీళ్ళలో లాగేసింది. ఒక్కసారిగా నీళ్ళలో పడి కోపంగా పైకి లేచి, ఏయ్ బుద్ధి లేదా, నిన్ను బయటికి రమ్మంటే నన్ను కూడా తడిపేశావు, ఈడియట్ అంటూ కోపంగా మాట్లాడుతున్న అభిని నవ్వుతూ అభి మీదకి నీళ్లు చల్లింది నిషా సరదాగా. తడి బట్టలతో అంత దగ్గరగా నిషాని చూస్తూ తన మొహాన తడికి అతుక్కుపోయిన జుట్టుని వేలుతో తీసి చెవి వెనక్కి పెడుతూ తన చెంపపై చేతిని పెట్టి నడుం చుట్టూ మరో చేతితో చుట్టుకున్నాడు అభి. అభి స్పర్శకి పరవశం కలుగుతుంటే అతని చేయి నడుముని తాకగానే ఏదోలా అనిపోయింది. బాడీ అంతా వేడి సెగలు పుట్టింది. అభి చేతితో చెంపని తాకుతుంటే తన పెదాలు అదురుతున్నాయి. కళ్ళు మూసేసింది. నిషా కళ్ళు మూయగానే స్పృహలోకి వచ్చిన అభి తనేం చేశాడో చూసుకుని, సారీ నిషా, సారీ అంటూ గబగబా అక్కడి నుండి బయటకు వచ్చేశాడు. అభి తనని వదిలేయగానే స్పృహలోకి వచ్చిన నిషా కూడా, ఛ నేనేంటి ఇలా అయిపోయాను, అభి తాకగానే అనుకొని తలదించుకొని బయటకు వచ్చేసింది. తన బట్టలు తడిచిపోయి అతుక్కుపోయి ఇబ్బంది కావడం చూసి అటువైపు పద అని ఎవరూ లేని నిర్మానుష్యంగా ఉండే చోటు చూపించి, ఇక్కడ కాసేపు నిలబడు, బట్టలు ఆరిపోతాయి అని తన షర్ట్ తీసి అక్కడున్న చెట్టుపై ఆరేసి వెనక్కి తిరిగి నిలబడ్డాడు అభి. నిషా తన బట్టల్లో ఉన్న నీటిని పిండి ఆరబెట్టుకుంది. కాసేపటికి ఇద్దరు వచ్చేశారు వాళ్ళ రూమ్కి. ఇద్దరు ఏమీ మాట్లాడలేకపోయారు. ఏదో బిడియం కలిగింది ఇద్దరిలో. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.